మొదటి పట్టణం దానియేలు గ్రంథంలో మనము సుసన్న యొక్క విశ్వాసము, ఆమె సమగ్రతను గురించి విన్నాము. ఆమెలో ఉన్న మంచి గుణము, మంచితనం ఆమెపై పడ్డ తప్పుడు ఆరోపణలను నుంచి కాపాడుతుంది. అదేవిధంగా పునీత యోహాను గారు రాసిన సువార్తలో వ్యభిచారంలో పట్టుబడిన స్త్రీని యేసు ప్రభు క్షమించి ఆమెను మంచి జీవితాన్ని జీవించమని బోధిస్తూ ఉన్నాడు. ప్రభునందు ప్రియ స్నేహితులారా, సుసన్న మరియు వ్యభిచారంలో పట్టుబడిన స్త్రీలు ఇద్దరు కూడా కఠినమైన తీర్పును మరియు తప్పుడు ఆరోపణలను ఎదుర్కొన్నారు. ఉదాహరణ చెప్పాలంటే, మనము చేసిన తప్పులను యేసు ప్రభు తండ్రి అయినటువంటి దేవుడు లెక్కబెడితే మనము ఈ లోకంలో నిలవలేము. కానీ ప్రభువు మనల్ని క్షమిస్తూ ఉన్నాడు. ఏ విధంగా? వ్యభిచారంలో పట్టుబడిన స్త్రీ అందరి ఎదుట నిలువబడి శిక్షను తీసుకున్నటువంటి సమయంలో అందరూ కూడా ఆమెపై నిందారోపణలు మోపుతూ ఉన్నారు, ఏమను రాళ్లతో కొట్టి చంపాలి అని. ప్రభు అంటూ ఉన్నాడు, మీలో ఎవరైనా పాపం చేయని ఎడల ఏమని శిక్షించవచ్చు అని వారికి ప్రశ్న వేశాడు. ఈ భూలోకంలో మానవుడనేవాడు ఎవడో కూడా తప్పు చేయకుండా ఉండడు. ప్రతి ఒక్కరు ఏదో సందర్భంలో ఏదో పరిస్థితుల్లో తప్పు చేస్తూనే ఉంటారు. కాబట్టి దేవుని యొక్క సన్నిధిలో మనము విశ్వసించి ప్రార్థన చేస్తే ఆయన కరుణ మనందరినీ కూడా రక్షిస్తుంది. మొదటి పట్టణంలో సుసన్న కూడా చేసినదే. ఆ ఇద్దరు వ్యక్తులు ఆమెపై నిందారోపణలు మోపుతుంటే ఆమె విశ్వాసాన్ని విడవలేదు, దేవునికి ప్రార్థన చేసింది. దానియేలు రూపంలో కరుణను, రక్షణను అందించాడు తండ్రి అయినటువంటి దేవుడు. అదేవిధంగా మనకు కూడా దేవుడు ఖచ్చితంగా రక్షణను, ఆయన యొక్క ఆ కాపుదలను మనకు అందిస్తాడు. ప్రియ స్నేహితులారా, ఎప్పుడు అనంటే ఆయనలో విశ్వసించినప్పుడు, ఆయన సన్నిధిలో ప్రార్థించినప్పుడు, మనల్ని మనము మర్చిపోకుండా ఉన్నప్పుడు దేవుని యొక్క కృపా కరుణ మనల్ని రక్షిస్తుంది. అందుకనే పునీత మరణించినటువంటి ఫ్రాన్సిస్ పాప్ గారు ఈ విధంగా అంటూ ఉన్నారు, ఏమని? కరుణ అనేది మనల్ని కొత్త జీవితానికి నడిపిస్తూ, భవిష్యత్తుపై నమ్మకాన్ని కలిగిస్తూ, మనలో ధైర్యాన్ని నింపుతుంది అని చెప్తూ ఉన్నాడు. దేవుని యొక్క కరుణ మన వైపు ఉంటే మన యొక్క జీవితంలో క్రొత్త ఆశలను సిగురిస్తుంది, ఆ ఆశలతో మనల్ని నడిపిస్తుంది, భవిష్యత్తుపై నమ్మకాన్ని కలిగిస్తుంది, అదేవిధంగా ధైర్యాన్ని నింపుతుంది అని ఫ్రాన్సిస్ పాప్ గారు మనందరికీ కూడా తెలియపరుస్తున్నాడు. ఉదాహరణకు, ఒక వ్యక్తి అనుకోకుండా ఒక విలువైన వస్తువుని పగలగొడతాడు. ఇది యజమానికి తెలిస్తే శిక్షను విధిస్తాడని భయంతో ఆ పగిలినటువంటి వస్తువును దాచిపెడతాడు. ఈ విషయాన్ని, ఈ సంఘటనను తన స్నేహితుడు చూస్తాడు. అయితే ఇక్కడ స్నేహితుడు అవకాశం తీసుకోవచ్చు, అతని గురించి యజమానికి చెప్పవచ్చు, కానీ ఇక్కడ చెప్పలేదు. ఆ వస్తువును, ఆ సంఘటనను యజమానికి తెలవకుండా దాస్తాడు. దాచి పగలగొట్టినటువంటి వ్యక్తిని కాపాడతాడు. అదేవిధంగా దేవుడు కూడా మనల్ని చెడ్డవారిగా పరిగణించకుండా మంచివారిగా గుర్తు చేస్తూ, ఆయన సన్నిధిలో మనలందరినీ కూడా కాపాడుతూ, మన గాయాల నుంచి స్వస్థపరుచు, మన ఎదుగుదలను ప్రోత్సహిస్తూ ఉన్నాడు తండ్రి అయినటువంటి దేవుడు. కాబట్టి ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, దేవుని కరుణ ఎల్లప్పుడూ మనల్ని నడిపిస్తూ విశ్వాసంలో జీవించేలా చేస్తుంది. దేవుని శక్తి మనకు ఎప్పుడు కూడా నూతనత్వాన్ని కలుగచేస్తూ మనల్ని విశ్వాసంలో నడిపించడానికి మనకు బలంగా తయారవుతుంది. కాబట్టి మనమందరం కూడా మన విశ్వాసాన్ని కోల్పోకుండా దేవుని యొక్క సన్నిధిలో మంచిగా జీవించడానికి ప్రయత్నం చేయాలి. మన విశ్వాసము మనల్ని కాపాడుతుంది.